హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఎట్లున్నారబ్బా? ఇళ్ళకాడ ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అంతా బాగున్నారా? ఒక చిన్న విషయము చూడండి, మన అయిన వాళ్ళైనా, మన రక్త సంబంధమైన, మన అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క 10 రూపాయలు మన దగ్గర ఉంటే, 10 రూపాయలు మనం సంపాదించుకుంటేనే 10 మంది చుట్టాలు అవుతారు, 10 మంది ఫ్రెండ్షిప్ అవుతారు. మన రక్త సంబంధమైన మనం దగ్గరికి పిలిచి తిన్నావా తినలేదా అని పలకరిస్తారు. అదే 10 రూపాయలు మన దగ్గర లేకపోతేనా 10 మంది ఫ్రెండ్స్ గారు, 10 మందిలోకి మనకు ఇలువ ఉండదు. ఏ రక్త సంబంధమైన మనల్ని చూసి చిరాకు పడతారు, మనల్ని చూసి మగం తప్పుకుంటారు. అవునా కాదా చెప్పండి? ఇది కరెక్టా కాదా? నా అనుభవంతో చెప్తున్నా, ఎవరైనా కానీ మన దగ్గర 10 రూపాయలు మనం సంపాదించుకొని ఉంటేనే 10 మందిలో మనం కనిపిస్తాము. అదే 10 రూపాయలు మన దగ్గర లేకపోతే మనం ఎక్కడుంటామో కానీ తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరు బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా. ఎట్లున్నారు? ఇళ్ళకాడ ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? ఒక చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న బాధ. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, అందుకే ఎవరైనా కానీ ఒక్క మనిషి మీద ఈ మనసు అనేది ఎప్పుడు ఇరిగిపోతుంది తెలుసా? ఎప్పుడన్నా కానీ ఏది ఇరిగిపోయినా కట్టుకుంటుంది, కానీ ఒక మందో మాపేసి ఒక కట్టో పాడో కడితే కట్టుకుంటుంది. కానీ ఈ మనసు అనేది ఒక్కసారి ఇరిగిందంటే మళ్ళీ కట్టుకోదు. ఈ ఒక్క మనిషిలో మనస్తత్వం అనేది ఎట్లాంటిదంటే, ఈ మనసు ఒక అద్దం లాంటిది. మనము అద్దం కింద పడేసి పగిలిపోయిందంటే ఆ అద్దం మళ్ళీ అతికించాలంటే అది అతుకుగానే ఉంటుంది. అది ఎంత మనం కవర్ చేసినా కవర్ కాదు. మన మనసుగానే అతుకుంటుంది అనమాట. మన మనసు ఎప్పుడు ఇరిగిపోతుందో తెలిసిన, మనమంటూ ఒక మనిషిని ఒక్కరిని ఇష్టపడినప్పుడు, మనమంటూ ఒకరిని చాలా దగ్గరికి తీసి ప్రేమించినప్పుడు, అలాంటి మనుషులు మనము బాధపడతా అంటే, మనము కష్టాలలో ఉంటే, మనము పస్తులు ఉంటే చూసి సంతోషపడతారు చూడు. అప్పుడు అనేది ఈ మనసు అనేది ఇరుగుతుంది. మన అద్దంలాగా, అద్దం పగిలినట్టు పగిలిపోతుంది, ఇరిగిపోతుంది మనసు. అప్పుడు లేని బంధుత్వము, అప్పుడు లేని రక్త సంబంధము, అప్పుడు లేని ఎనుపు ముందు, ఆ టైంలో లేని ఫ్రెండ్షిప్ మళ్ళీ ఎందుకండి చెప్పండి? మనము బాగుండేటప్పుడు పిలిస్తే ఏంటి, పిలిచకపోతే ఏంటి, మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత చెప్పండి? మనము బాగుండేటప్పుడు మనుషులు, మనము బాగలేనప్పుడు మనుషులు, మన పరిస్థితులు అర్థం చేసుకోలేనప్పుడు మనుషులు, మనం అన్నిట్లో బాగుండి పుట్టుకు తింటా మనం 10 రూపాయలు సంపాదించుకునేటప్పుడు అప్పుడు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత చెప్పండి? ఎవరైనా కానీ ఒకటి మనసులో పెట్టుకోండి, మనకు అరచేతిలో సున్నం పెట్టినారంటే మన పానం పోయినంత వరకు, ఈ కంఠంలో పానం అనేది వదిలినంత వరకు, పలాని టైంలో వాళ్ళ అరచేతిలో నాకు సున్నం పెట్టినారనేది ఈ మైండ్లో ఉండాలి. ఉంటే అప్పుడు అది ఒక ఫ్రెండ్షిప్కైనా, ఒక ఎనుపు ముందుకైనా, ఒక తల్లిదండ్రికైనా, ఒక అత్త మామకైనా, ఒక కట్టుకునే భర్తకైనా, అప్పుడు అది ఒక బంధం అనేది, ఒక ప్రేమ అనేది ఏర్పడుతుంది. కానీ వీటప్పుడు మనం ఎంత చేస్తే వేస్ట్ కదా.